బంగారం ధరలు పెరగబోతున్నాయి, పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయి. ఇంకా ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఇరాన్ మొదలు పెట్టలేదు, వాస్తవానికి ఇక్కడ ఇజ్రాయెల్ మొదలు పెట్టింది. 7 దేశాలు కలిసి ఇజ్రాయెల్ మీద యుద్ధం ప్రకటించారు. ఇక ఈరోజు మనం చూడొచ్చు, నిన్న మొత్తం ఎక్కడ చూసినా ఒకటే లొల్లి. ఏందయ్యా అంటే పొద్దుగాలనే పెట్టగానే ఒకటే వార్త, ఏంది ఖమేనీ హతం, ఖమేనీ కథం, ఖమేనీ హతం, ఖమేనీని చంపేశారు, ఖమేనీతో పాటు అందరూ చచ్చిపోయారు. ఇరాన్ అల్లా కల్లోలం. మొత్తానికి ఒక 18,000 20,000 అంతర్జాతీయ వాహనాలు ఎంకి పెళ్ళి సుబ్బు సాగుకు వచ్చిందంటంగా గట్ల అయిపోయింది వీళ్ళ కథ. ఇప్పుడు ఈ ఖమేనీని మొత్తానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతం చేశారు. ఎవరు? అమెరికా, ఇజ్రాయెల్. ఇందులో ఒకటి బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం, కానీ ఈరోజు ఇజ్రాయెల్ అండతోటి అమెరికా ఇష్టం వచ్చినట్టు విర్రవేగుతుంది అనే ఒక చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. ఎందుకు? ఈరోజు ఇజ్రాయెల్ అనేది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం. మన ప్రధాని నరేంద్ర మోడీ పోయిండు, ఇక్కడనే ఇజ్రాయెల్కే పోయి నేతన్యాహుని కలిసి మనము డిఫెన్స్ రంగంలో అనేకమైన ఒప్పందాలు కుదుర్చుకుందాం, ముందడికి వెళ్దాము అని మాట్లాడాడు. ఇప్పుడు అమెరికా కంటే పెద్ద వ్యాపారి, ఆయుధ వ్యాపారి ఎవరు అని అంటే ఇజ్రాయెల్. ఈ ఇజ్రాయెల్ ఎంత దారుణమైన వ్యవస్థగా తయారైంది అని అంటే, తన చుట్టూ అటు పాలస్తీనా నుంచెల్లి, ఇరాన్ నుంచెల్లి, ఇరాక్ నుంచెల్లి, యుఏఈ నుంచెల్లి, ఇట్లా అన్ని చుట్టూ ముస్లిం కంట్రీలు ఉన్న ఆ కంట్రీ తెరువు కాదు, ఆ కంట్రీలో బాంబు కూడా వేయలేనంత అత్యాధునికమైన ఆయుధ వ్యవస్థను, అత్యాధునికమైన డిఫెన్స్ మెకానిజాన్ని కలిగి ఉన్నది ఇజ్రాయెల్. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్, అమెరికా ఇద్దరు కలిసి ఇరాన్లో వీళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ కూడా చాలా దారుణంగా పనిచేస్తుంది. వీళ్ళు ఏ దేశం మీద అయితే పగబడతారో ఆ దేశంలో ఒక 20 ఏళ్ళ నుంచి ఆపరేషన్లు మొదలు పెడతారు. ఇరాన్లో ఖమేనీతో పాటు ఉన్న అత్యంత సన్నిహిత వ్యక్తుల్లో ఇజ్రాయెల్కి సంబంధించిన గూఢాచారులు ఉన్నదనేది ఇప్పుడు ప్రపంచాన్ని విస్తుగొల్పాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరిని నమ్మాలే, ఎవరిని నమ్మకూడదు, తమ నీడను తాము కూడా నమ్మలేనంత పరిస్థితికి వాళ్ళని తీసుకెళ్ళింది ఇజ్రాయెల్. అలాంటి అత్యంత రహస్యమైన గూఢాచారులను కలిగి అత్యంత పర్ఫెక్ట్ ఒక విషయం తెలుసుకొని వాళ్ళ మీద గింత కూడా అటు ఇటు కాకుండా టార్గెట్ ఏం మాత్రం తప్పకుండా దాడి చేయడంలో ఇప్పుడు ప్రపంచంలో అత్యంత సుశిక్షితమైన ఆయుధ వ్యవస్థను కలిగి ఉన్న ఒకే ఒక దేశం ఇజ్రాయెల్ అని చెప్పొచ్చు. అలాంటి దేశంతో ఇప్పుడు ఇరాన్ యుద్ధం మొదలుపెట్టింది. ఇరాన్ మొదలుపెట్టలేదు, వాస్తవానికి ఇక్కడ ఇజ్రాయెల్ మొదలుపెట్టింది. ఇరాన్ దాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కొనసాగిస్తుందా లేదా అనేది కూడా తెలియదు. కొనసాగించే పరిస్థితిలో ఉన్నట్టు కూడా ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వెళ్ళి సమాచారం అందట్లేదు. ఎందుకంటే వీళ్ళు మేలుకోకముందే వీళ్ళని మొత్తం ఎక్కడికక్కడ కథం పట్టించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు, అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ కలిసి. ఈరోజు ఇరాన్లో ఉన్న ఖమేనీ 36 ఏళ్ళు పాలన చేశాడు ఏకఛత్రాధిపత్యంగా. ఇరాన్ అనేది ప్రజాస్వామ్య దేశం కాదు, రాచరిక దేశమే, నియంతృత్వ దేశము. సుప్రీం లీడర్ ఖమేనీ ఉంటారు. సో 36 ఏళ్ళు ఆయన ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తే అణ్వాయుధాలు డెవలప్ చేస్తున్నారు. మీరు అణ్వాయుధాలు డెవలప్ చేయడానికి వీల్లేదు, మీరు మాతోటి ఒప్పందాలు చేసుకోవాలి, మాతో చర్చలు చేయాలని అమెరికా కోరితే లేదు నథింగ్ డూయింగ్, మా దేశ భద్రత మాదే అని వాళ్ళు అనడంతో మొత్తం ఎక్కడికక్కడ మోహరించి అత్యంత పక్కడ్బందీ సమాచారంతో ఇక మళ్ళీ కొడితే అటు ఇటు అయ్యేది లేనేలేదు. అంత పర్ఫెక్ట్గా గురి చూసి కొట్టారు, దెబ్బకు ఖమేనీ ఖతమైపోయాడు. సో ఇప్పుడు ఇరాను వాస్తవానికి ఇది ఒక ఆత్మగౌరవ పోరాటం. ఇరాన్లో ఖమేనీ పాలన మీద కూడా చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. మన దగ్గర 5 ఏళ్ళు పాలిస్తేనే మనం భరించలేకపోతున్నాం. ఒక వ్యక్తి 5 ఏళ్ళు నియంతృత్వం వ్యవహరిస్తేనే మనం భరించలేక వాళ్ళని మార్చేస్తున్నాం. ఇప్పుడు 2 ఏళ్ళకే 3 ఏళ్ళకే మనం నానా గగ్గోలు పెడుతున్నాం. ఆయన 36 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. ఎక్కువ మాట్లాడితే భద్రతా దళాలతోటి ఎవరిని వాడిని ఎక్కడికెక్కడ మొత్తం సమూలంగా నాశనం చేశాడు. ఒక్క హిజాబ్ కోసం 10-15 వేల మందిని చంపేశాడు.
ఒక్క వ్యక్తి హిజాబు ధరించలేదని ఆమె పోలీసు దాంట్లో చనిపోతే దానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమైతే నిరసనలను నిర్దాక్షిణ్యంగా కూకటి వేళ్లతో సహా ఉక్కు పాదంతో అణచివేయడానికి మొత్తం 10-15 వేల మందిని చంపేశాడు. సో చనిపోయిన ఖమేనీ గొప్ప నాయకుడు కాకపోవచ్చు, చనిపోయిన ఖమేనీ మీద 36 ఏళ్ళు పరిపాలించాడు కాబట్టి విపరీతమైన వ్యతిరేకత ఉన్నది. ఆ వ్యతిరేకత, ఆయన యొక్క ఏకఛత్రాధిపత్యము, అక్కడ ఉన్న పెట్రోల్ బావుల మీద కన్నుబడ్డ అమెరికా, ఈ ఇరాన్ ఎప్పుడు బలపడ్డా సరిహద్దులో మాకు ఉన్నది కాబట్టి ఇజ్రాయెల్ ఎప్పటికీ అభద్రతా భావన ఉన్నది. ఇజ్రాయెల్కు జాతి వైరము, ఇజ్రాయెల్కు జాతి శత్రువు ఎవరు అని అంటే పాలస్తీనా, గాజా మనకు తెలిసిందే పాలస్తీనా. సో పాలస్తీనా, ఇజ్రాయెల్ ఇవి రెండు కూడా ఎప్పుడూ ఇక అవి ఒకరి ఎంటిటీని ఒకరు ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చేయాలని కంకణం కట్టుకుని ఉన్నారు. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు ఆధిపత్యం సాధిస్తుంది. పాలస్తీనా రక్షణ కోసం 7 దేశాలు కలిసి ఇజ్రాయెల్ మీద యుద్ధం ప్రకటించినప్పుడు కూడా ఇజ్రాయెల్లో బాంబులు వేయకుండా ఐరన్ డోమ్ అనే ఒక డిఫెన్స్ మెకానిజంను పెట్టుకొని ఇజ్రాయెల్ 7 దేశాలను ఓడించింది. చిన్న దేశం, హైదరాబాద్ అంతా ఉంటుంది అనుకుంటా. అలాంటి దేశం ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. ఆ ప్రపంచాన్ని ఇప్పుడు ఇరాన్ని సమూలంగా, అసలు ఇప్పుడు ఇరాన్ని చూసుకొని చాలా దేశాలు, ముస్లిం కంట్రీలు, ఇరాను, ఇరాకు, యుఏఈ, అరబ్ ఎమిరేట్స్ని చూసుకొని చాలా ముస్లిం కంట్రీలు మేము ముస్లిం రాజ్యాన్ని తీసుకొస్తామనుకుంటున్నాయి. కానీ ఇజ్రాయెల్ ఒక్కటే నాకు తెలిసి ఈ ముస్లిం రాజ్యం లేకుండా, అసలు ముస్లిం వ్యవస్థ లేకుండా ఈ ముస్లింని తుడిచేస్తామో అన్న పద్ధతిలో వాళ్ళ వీర విహారం చేస్తున్నారు. ఈరోజు ఇరాన్ని కొట్టారు, ఇరాక్ ఆల్రెడీ డల్ అయిపోయింది, పాలస్తీనాను లేవలేకుండా కొట్టారు. ఇట్లా ఏదైతే ముస్లిం కంట్రీస్ ఇజ్రాయెల్ వైపు కన్నెత్తి చూస్తాయి, ఈ ముస్లిం కంట్రీలతోటి భవిష్యత్తులో మాకు ఇజ్రాయెల్కు ప్రమాదం అని భావిస్తే చాలు అక్కడ వెంటనే వీళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వెళ్తుంది, వీళ్ళ నిఘా వ్యవస్థ వెళ్తుంది. అక్కడ అత్యంత కీలకమైన అధ్యక్షుడు, ఆ ప్రధాని, అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళల్లో వీళ్ళు అందులోకి వెళ్ళిపోతారు. రహస్యంగా వాళ్ళలో ఒకరు అయిపోతారు. వాళ్ళ యొక్క ఎప్పటికప్పుడు రహస్యాలను ఇజ్రాయెల్కు చేరవేస్తారు. ఇజ్రాయెల్ దానికి అనుగుణంగా వీళ్ళని ఎప్పుడు కొడితే సమూలంగా మళ్ళీ లేవలేకుండా, ఇప్పుడు ఖమేనీనే కాదు, ఖమేనీతో ఉన్న అత్యంత ముఖ్యమైన వ్యక్తులని, మాజీ అధ్యక్షులను కూడా ఎక్కడికక్కడ కొట్టేశారు. సో ఇది ఓవరాల్గా ఇజ్రాయెల్ అమెరికా వర్సెస్ ఇరాన్ నడుస్తున్నది. ముస్లిం కంట్రీలు కూడా ఇప్పుడు ఇరాన్ తోటి ఏకమయ్యే పరిస్థితిలో లేదు. వీళ్ళ లొల్లి మళ్ళా చెప్పినట్టు ఎంకి పెళ్ళి సుబ్బి సాగుకు వచ్చినట్టు ఇప్పుడు వీళ్ళ లొల్లి భారతదేశానికి పెద్ద సమస్యగా మారింది. ఏంది అని అంటే, మనకు ఆల్రెడీ రష్యాతోటి మీరు పెట్రోల్ తెచ్చుకోవద్దు, ఇంధనం తెచ్చుకోవద్దని అమెరికా మన మీద ఆంక్షలు పెట్టింది. మనము తగ్గించాం. బయటికి ఒప్పుకోకపోయినా, నరేంద్ర మోడీ బయటికి ఏ విషయం చెప్పుకోకపోయినా, ఆపరేషన్ సింధూర్ విషయంలో కానీ, ఒప్పందాల విషయంలో కానీ, అమెరికా పెట్టిన ఆంక్షల విషయంలో కానీ బయటికి ఒప్పుకోకపోయినా లోపల జరుగుతుంది ఏంటంటే వాళ్ళ ఆంక్షలకు తలొగ్గుతున్నారు. సో రష్యా నుంచి మనము ఆయుధాల విషయంలో కానీ, ఇంధనం విషయంలో కానీ ఒక అడుగు వెనుకకేసాం. ఇంకా ఇంధనం విషయంలో మాత్రం దాదాపుగా 80% తగ్గించాం. ఇప్పుడు ఇరాన్ తోటి మనకు సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ తోటి ఎంత గొప్ప సంబంధాలు ఉన్నాయంటే, భారతదేశానికి ఈరోజు హైదరాబాద్లో ఉన్న దాదాపుగా పురాతన కట్టడాలన్నీ ఇరానియన్ కట్టడాలు అంటారు. మనం ఈరోజు హైదరాబాద్లో ఏం మాట్లాడుకుంటాం, ఇరాన్ ఛాయ్ అంటాం, ఇరాన్ కేఫ్లు. మనం ఈరోజు కూడా ఇరానియన్లతోటి మనకున్న సంబంధ బాంధవ్యాలు అంత గొప్పవి. ఇరానియన్లు ఈ హైదరాబాద్ నిర్మాణంలో అప్పుడు నిజాం తీసుకొని వచ్చి ఈ హైదరాబాద్ నిర్మాణంలో వాళ్ళ యొక్క పాత్ర ఉన్నది. ఇరానియన్ కట్టడాలు ఉన్నాయి, ఇరాన్ ఛాయలు ఉన్నాయి. ఈరోజు మనం తింటున్న అనేక వంటలు కూడా ఇరాన్కి సంబంధించిన వంటలు, స్పైసెస్కి సంబంధించినవి కూడా ఇరాన్కి సంబంధించినవి. సో ఇరాన్ తోటి హైదరాబాదు అనుబంధం, ఇరాన్ తోటి భారతదేశంలో కూడా అనేక నగరాలకు ఉన్న సంబంధాలు చాలా ఎక్కువ ఉన్నాయి. గతంలో ఇరాన్ మనకు ఒక మిత్రదేశంగా ఉండేది. సో ఇప్పుడు శత్రుదేశం ఏం కాదు, బట్ వాళ్ళు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను మనకు ఒక శత్రువులుగా, ముస్లింగా మారడంతో ఓవరాల్గా ఒక సైద్ధాంతికంగా వాళ్ళతోటి ఇరాన్ తోటి ఇప్పటికీ మనకు
పెట్రోల్ సంబంధాలు కొనసాగుతున్నాయి, అనేక ఒప్పందాలు కొనసాగుతున్నాయి. బట్ ఈ సందర్భంలో మాత్రం ఇరాన్ని మనము ఓపెన్గా వాళ్ళకు మద్దతుగా వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇరాన్ మీద దాడులు జరిగినప్పుడు భారతదేశం ఖండించింది, రష్యా ఖండించింది. వేరేజ్ కెనడా, ఇంగ్లాండు ఇరాన్ మీద జరిగిన దాడిని వాళ్ళు ఖండించకపోగా సమర్థించారు. ఎవరిని? అమెరికాను, ఇజ్రాయెల్ని వాళ్ళు సమర్థిస్తే మనం అమెరికా, ఇజ్రాయెల్ తోటి సంబంధాలు ఉన్నప్పటికీ ఈ దాడిని ఖండించాం. ఇది అప్రజాస్వామికం, ఇది ప్రపంచ నియమాలకు, మనం చేసుకున్న ఒప్పందాలకు విరుద్ధము, యుఎన్ఓ ఒప్పందాలకు విరుద్ధం అని ఖండించాం. కానీ వాళ్ళకు వన్ సైడ్గా ఇది అగ్రరాజ్యం యొక్క దూకుడు చర్య కాబట్టి ఆపాలి అని హెచ్చరించే స్థాయిలో ఈరోజు భారతదేశం లేదు, రష్యా లేదు. రష్యా ఇంకా కొద్దిగా ముందటికెళ్ళి ఇది మంచిది కాదు అని హెచ్చరిస్తుంది. ఎందుకంటే అమెరికా వర్సెస్ రష్యా ఉన్నది కాబట్టి. ఇలా ఇరాన్ తోటి ఈరోజు ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా కొట్టుకోవడం వల్ల భారతదేశానికి పెట్రోలు చాలా ఇబ్బందిగా, ఆల్రెడీ పెట్రోల్ ధరలు ఇప్పటికే 107 రూపాయలు, 110 రూపాయలు అవుతుంటే ఇంకా ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నది. 80 రూపీస్ బ్యారెల్గా ఉన్న ఈ ఇంధనం క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 100 రూపీస్ బ్యారెల్కి వెళ్ళే అవకాశం ఉన్నది. కాబట్టి ధరలు పెరగబోతున్నాయి, బంగారం ధరలు పెరగబోతున్నాయి, పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయి. నిత్యావసర ప్రపంచంలో విధ్వంసము, అల్లకల్లోలం జరిగినప్పుడల్లా ప్రపంచ జనం దీనికి మూల్యం చెల్లించాలి. అది నిత్యావసరాల ధరల పెంపుతోటి. ఎందుకంటే ఆ యుద్ధానికి అయ్యే ఖర్చు అంతా ఎవరో ఇయ్యరు, ప్రపంచంలోని జనాభా ఇవ్వాలి, అది మనమే ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ యుద్ధానికి మనము పే చేయాలి. ఇరాను, ఇజ్రాయెల్ యుద్ధము 40 రోజులు ఆల్రెడీ ఇరాన్లో సంతాప దినాలు ప్రకటించారు. ఇరాన్ తన యుద్ధాన్ని కొనసాగిస్తుంది. ఇరాన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నామని చెప్పే లోపే వాళ్ళ మీద యుద్ధం ఇంకా ఇజ్రాయెల్, అమెరికా విపరీతమైన దాడులు చేస్తున్నాయి. ఇది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం.